సూపర్, ఎక్సలెంట్, బాగా వచ్చింది. రైట్ మూమెంట్ ఇంతే. ఒకవేళ మీరు కొంచెం ఇప్పుడు మనం ఇంత ముందుకు క్లోజ్ గుండి తిరిగాం అవతల రోడ్డుకి డివైడర్ సైడ్. ఆపండి వెళ్ళొద్దు, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళండి, వెళ్ళిపోండి, కొంచెం ముందుకు వెళ్ళండి, మళ్ళీ ఆగండి, మళ్ళీ వెళ్ళండి, అటు చూసుకోండి, మళ్ళీ అటు కారు ఉంది మీ పక్కకు. ఎస్, సార్ మనకి ఈ క్లాస్లో ఇప్పుడు అండ్ మనకు హెవీ ట్రాఫిక్లో, సో బిజీ ఉన్న రోడ్లో యూటర్న్స్ చేయడం అండ్ బాగా ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్, ముందుకు వెళ్తే మనకు టోలీ చౌక్ ఏరియా వస్తుంది. అక్కడ ఒక యూటర్న్ ఉంటుంది, చాలా టఫ్ యూటర్న్, అంటే మీకు ఆపోజిట్ వెహికల్స్ ఎక్కువ వస్తుంటాయి. సో హెవీ బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్లో టర్నింగ్స్, హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం, అక్కడ పాటించవలసిన జాగ్రత్తల గురించి, సో బిగినర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్గా డ్రైవ్ చేయాలి. రైట్, పెంచండి కొంచెం స్పీడు, పెంచండి, తొక్కండి, 70 కావాలి, ఇంకా బస్ 74, 75 చాలు. ఎందుకంటే కంటిన్యూ డౌన్ ఉంది కదా, బ్రేక్ మీద కాలు పెట్టి మెల్ల స్లో చేస్తూ ఉండండి. సో ఇక్కడ మనకి ఈ ఏరియా అంతా టోలీ చౌకి. సో ఈరోజు ఇంకా కొంచెం తక్కువ ఉంది, కానీ పీక్ టైంలో వర్కింగ్ డేలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్గా జామ్ అయిపోద్ది. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ఇక్కడ బాగా వాటర్ వచ్చేస్తాయి, చాలా మీకు 4 ఫీట్లు కార్లు కూడా కొన్ని సగం మునిగిపోతాయి, చిన్న కార్లు అయితే మొత్తానికి మునిగిపోతాయి, అంత పెద్ద వాటర్ వస్తుంది ఇక్కడ. ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే మెయిన్ అక్కడ జాగ్రత్తలు ఇంపార్టెంట్ సార్. సో మీరు ప్రాపర్గా లైన్లో పెట్టుకోవడం, కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రైట్ సైడ్ ఎవరు ఉన్నారు దూరుతున్నారని చూసుకోండి, రైట్ సైడ్ మీరే చూడటం, ఇండికేటర్ ఆన్ చేసుకోవడం, కరెక్ట్గా మనకు డివైడర్ దాటిన తర్వాత కట్ చేస్తూ ఒకేసారి వెళ్ళిపోవద్దు. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా రైట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ కార్నర్లు గమనిస్తూ నెమ్మదిగా వెళ్ళాలి. ఇక్కడ చేద్దాం, ఇండికేటర్ ఇవ్వండి, రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి. మీ కారుకి ఇప్పుడు మన డివైడర్కి 3 ఫీట్ల డిస్టెన్స్ ఉంది. సో దూరం ఉంది కాబట్టి మీరు మిర్రర్ బేస్ చేసుకోవాలి మిర్రర్ దాటాక. సో లాస్ట్ భాగం అంటే అక్కడ మీకు ఏది ఉన్నా సరే అది మిర్రర్ దాటాలి. సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఎవరైనా వస్తున్నారా, బస్ తిప్పేసేయండి, మొత్తం తిప్పేసేయండి స్టీరింగ్, అంతే. ముందుకెళ్ళండి, మళ్ళీ ఆగండి, బైక్ కూడా ఉన్నాడు ఆడ, మళ్ళీ మంచి ముందుకెళ్ళండి, మళ్ళీ ఆగండి, వెళ్ళొద్దు బస్. ఇక్కడ మీకు కావాల్సుకొని తెలియాలని ఇంకా కొంచెం ఆగండి, పర్లేదు, కొంచెం ముందుకెళ్ళండి, మళ్ళీ ఆగండి, బస్ మళ్ళీ ముందుకెళ్ళండి. ఆటో తిరుగుతున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోండి, ఆటో నెమ్మటి మెల్లగా ఆపండి. ఇది చూసారా, ఎవడు ఆగడు, మనమే కొంచెం చూసుకొని కొంచెం మూమెంట్ ఇవ్వాలి, మళ్ళీ ఆగాలి. ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తూ ఆగుతుంటారో కంపల్సరీ వాడు కంప్లీట్లీ డెడ్ అయిపోతాడు. సో అప్పుడు మన సైడ్ వస్తుంది, అప్పుడు వెళ్ళిపోవచ్చు. తొందరపడి ఒకేసారి తిరగొద్దు, వెంటనే స్ట్రైట్, నైస్, పర్ఫెక్ట్, రైట్, మూమెంట్ ఇచ్చేయండి. ఇట్లా ఇంత స్లోగా ఉండండి. మీకు స్లోగా ఉంటే ఏంటంటే ప్లస్ పాయింట్, మీకు 2 సైడ్లు చూసుకుంటే టైమింగ్ ఉంటుంది. సో స్లోగా ఉన్నారు, ఆగిపోయారు కాబట్టి మీకు రైట్ సైడ్ ఎవడు దూరుతున్నాడు, లెఫ్ట్ సైడ్ ఎవడు వస్తున్నాడు. ఎందుకంటే యూటర్న్స్ దగ్గర మీరు బాగా గమనించండి, మనం తిరుగుతున్నప్పుడు బ్యాక్ సైడ్ ఆపోజిట్ వచ్చేటోడు అక్కడి నుంచి వస్తాడు, ప్లస్ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు కూడా మనకంటే స్పీడ్ వెళ్ళిపోదామని ఇంకా స్పీడ్ వస్తుంటారు వాళ్ళు, మనం తిరగనియరు. సో మనకు ఆడ అవకాశం ఇయ్యరు. సరే ఫోన్లే ఆగుదాం, వాళ్ళు వెళ్ళిపోని అని ఎవరికి ఉండదు. డ్రైవింగ్లో ఎట్టుంటుందంటే వాడే చూసుకుంటాడు, వాడు వెళ్ళిపోయేదే చూసుకుంటాడు. సో మన గురించి పట్టించుకోడు. సో మనం ఆడ తొందరపడకుండా మెల్లగా కొంచెం వాడిని బ్లాక్ చేయాలంటే కొంచెం ముందుకెళ్ళాలి, ఆపాలి, కిందికి వెళ్ళండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇవ్వండి. ఇంకొకసారి చేద్దాం. ఇప్పుడు మనకు ముందు ఇంకొక యూటర్న్ వస్తుంది, అది కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్. సో తక్కువ ఉన్న దగ్గర మనం కొంచెం చూసుకుంటూ మెల్లగా వెళ్ళిపోవచ్చు. హెవీ ట్రాఫిక్ ఉన్న ఒకటి దగ్గర మాత్రం కొంచెం బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా దగ్గరికి దూరిపోతూ ఉంటారు. కొంచెం అన్ని వైపులు చూసుకుంటే మనం సేఫ్ అన్నట్టు, అంతే. ఈవెన్ మనం ఇండికేటర్ వేసినా వచ్చేస్తారు. మీరు ఇండికేటర్ వేసేదైనా కూడా ఎవరు వినిపించుకోరు. ఇండికేటర్ వేయండి, రైట్ సైడ్
ఇక్కడ యూటర్న్ ఆటో తిరుగుతుంది చూసారా, మీరే చూసుకోండి. ఇక్కడ మనం ఫ్లైఓవర్ కింద చేస్తున్నప్పుడు కొంచెం ఫ్లైఓవర్ మధ్యన వెడల్పు ఉంది చూసారా, ఇక్కడ ఉంది కాబట్టి మీరు దాటగానే తిప్పేసి మెల్లగా ఇటు కూడా చూసుకోండి, రన్నింగ్లోనే మళ్ళీ అటు చూసుకోండి, స్లో చేసుకోండి, అంతే. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసుకుంటూ మనం ఇట్లా తిప్పేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రైట్, వెంటనే మూమెంట్, స్పీడ్ మూమెంట్. ఇక మీకు ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా ఎట్లా ఉన్న పరిస్థితి సేమ్ టెక్నిక్స్ పాటించండి, మీకు అక్కడ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా చిన్న స్క్రాచ్ లేకుండా మంచిగా యూటర్న్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అదే సరే, మళ్ళీ అక్కడ యూటర్న్ చేద్దాం ఒకసారి. మళ్ళీ మీరు ఇండికేటర్ ఇవ్వండి, లాస్ట్ లైన్లో ఉన్నారు, ఓకే, స్లోగా. సో నెమ్మదిగా మీరు ఏం చేయాలి, ఫస్ట్ లైన్ కానీ మిడిల్ లైన్ కానీ వెళ్ళిపోవచ్చు, స్లోగా మిడిల్ లైన్లో ఉండండి. సో ఫస్ట్ లైన్ కాకుండా రోడ్లు పెద్దగా ఉన్నప్పుడు మధ్య లైన్ నుంచి కూడా తిప్పవచ్చు, స్లో చేసుకోండి. ఇది లోపలికి వస్తుంది చూసారా. మెయిన్ ఈ ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇటే ఉండండి, ఇదే లైన్లో తిప్పుతాం ఒకసారి. ఈ సెకండ్ లైన్ నుంచి యూటర్న్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. రైట్, పోనండి ఈ లైన్లో. రైట్, అంటే దూరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది పెద్ద రోడ్డు, మీకు ఫస్ట్ రోడ్ లైన్లో కాకుండా ఈ మిడిల్ లైన్ నుంచి కూడా తిప్పవచ్చు, సేమ్ టెక్నిక్స్. అది సమానంగా రావాలి, తిప్పేసేయండి, రైట్ సైడ్ చూసుకోండి, మొత్తం తిప్పాలా, ఏం కాదు, దాని గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఇటు చూసుకోండి, ఆపోజిట్, మళ్ళీ అటు చూసుకోండి, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళండి, ఇంకెళ్ళండి, మళ్ళీ ఆగండి, ఇంకా మళ్ళీ కొంచెం ముందుకెళ్ళండి, మళ్ళీ ఆగండి, ఆడ వచ్చేస్తాడు, ఆపండి, వెళ్ళొద్దు, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళండి, వెళ్ళిపోండి, కొంచెం ముందుకెళ్ళండి, మళ్ళీ ఆగండి, మళ్ళీ వెళ్ళండి, అటు చూసుకోండి, కొంచెం వెళ్ళండి, అంతే, పర్ఫెక్ట్. పోనండి, మళ్ళీ అటు కారు ఉంది మీ పక్కకు. ఎస్, సూపర్, ఎక్సలెంట్, బాగా వచ్చింది. రైట్, మూమెంట్ ఇంతే. ఒకవేళ మీరు కొంచెం ఇప్పుడు మనం ఇంత ముందుకు క్లోజ్ గుండి తిరిగాం అవతల రోడ్డుకి డివైడర్ సైడ్. సో ఇప్పుడు క్లోజ్ కాకుండా సెంటర్ లైన్ నుంచి తిరిగిపోయాం. సార్ ఇప్పుడు ఏ లైన్ నుంచి తిరిగినా మళ్ళీ అంటే ఇప్పుడు మనం సెకండ్ నుంచి తిరిగాం కదా సార్. అవును, ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్కి రావచ్చా లేకపోతే మిడిల్ లైన్కి రావాలి? ఫస్ట్ లైన్కు మిడిల్ లైన్కు మధ్యన వస్తుంది, ఒక్కోసారి కటింగ్ బట్టి ఉంటుంది. అవతల మీరు ఎంత లాంగ్ తీసుకుంటే యువతల రోడ్డుకు క్లోజ్ వస్తుంది, మీరు అవతల రోడ్డు క్లోజ్ తీసుకుంటే యువతల రోడ్డుకు బాగా లెఫ్ట్కి వస్తుంది. ఎట్లా తీసుకున్నా సేఫ్ అయితే ఫస్ట్ లైన్ నుంచే సేఫ్, ఫస్ట్ లైన్ సేఫ్. ఏది మీరు ఏది యూటర్న్ దగ్గర స్లో అయిపోతారు కదా ప్రతి ఒక్కరు, లెఫ్ట్ కిందికి. యూటర్న్ దగ్గర సిటీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాం మనం. సో యూటర్న్స్ దగ్గర 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫస్ట్ లైన్కి రావాల్సిందే. ఫస్ట్ లైన్కి రావచ్చు, సెకండ్ లైన్ నుంచి చేయొచ్చు, మీరు ఏ లైన్ చేసినా కూడా కొత్త ఎక్స్పీరియన్స్. అవునవును, కరెక్ట్. ఇంతకుముందేమో అంటే నార్మల్ రోడ్లో తిరిగాను. అవునవును, సో మీరు నార్మల్ రోడ్లో ట్రాఫిక్ లేని, అస్సలు ట్రాఫిక్ లేని దగ్గర తిరిగింది వేరు, సో ట్రాఫిక్ ఉన్న దగ్గర తిరిగింది వేరు. అప్పుడు ఏమో ఎటంటే అటు వెళ్ళిపోయినా వెనక ముందు ఎవరు లేరు. ఎస్, అది ఇండికేటర్ తీసేయండి. ఆయనేమో లెఫ్ట్ సైడ్ అటు స్ట్రైట్ వెళ్ళిపోయేటోడు, మెల్ల మీరు చూస్తూ తిప్పేసేయండి స్లోగా, అంతే. ఈ బైక్ వాళ్ళతో మెయిన్ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మెయిన్ బాగా దూరిపోయేది వాళ్ళే. కొంచెం సందులో ఉంటే తీసుకొచ్చి దూరిస్తాడు, పెట్టేస్తాడు బండి. ఇక్కడి నుంచి లెఫ్ట్, వెంటనే ఇమీడియట్లీ లెఫ్ట్ ఇండికేటర్ ఇవ్వండి, మీరే చూస్తే కొంచెం అంతే. కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. చూసారా ఆటోడు ఎట్లా వచ్చిండో, ఆడని అసలు మనం అనుకున్నాం ఆడ ముఖం అంది వాడు ఇటుపోతాడని తిప్పి పెట్టిండు, టక్కున అక్కడిదక్కడ తిప్పేశాడు. కొత్త వాళ్ళు అయితే ప్యానిక్, సడన్గా భయపడిపోతారు. రైట్, అవునండి, అవును. సో మీరు కొంచెం మీరు ఇందులో మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొంచెం హైట్ ఉన్నారు కదా, కొంచెం క్లియర్గా మీకు ముందు కూడా కనిపిస్తుంది.
సో మనకు కనిపించినా కనిపించకుండా అవసరం లేదు, కొంచెం కనిపిస్తే కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనకు ముందు ఏం కనిపించవలసిన అవసరం లేదు. యాక్చువల్ చెప్పాలంటే మనకు వైపర్ ఒకటి కనిపిస్తే సరిపోద్ది. మనకు మెయిన్ అది ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ తెలిస్తే, ఆ టెక్నిక్ తెలిస్తే మీకు ఇంకా ముందు ఏం కనపడాల్సిన అవసరం లేదు. రైట్, వెళ్ళండి. సో మనం ఇట్లా కొంచెం స్పీడ్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ముందు కార్కి డిస్టెన్స్ ఎవ్రీ టైం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇది స్లోగా వెళ్తున్నాడు, మీరే చూడండి, లెఫ్ట్ వచ్చేయండి, కొంచెం స్పీడ్ పెంచండి. ఆటో ఉంది, కొంచెం వాడు కూడా వెళ్తున్నాడు, కొంచెం 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 పెంచండి, ఇంకొంచెం పెంచండి. బస్ మెల్ల మీరు చూసి వచ్చేసేయండి. అది మళ్ళీ పెంచండి స్పీడ్. సో వాడు కూడా స్పీడ్ వెళ్తున్నాడు. మళ్ళీ మీకు ముందు బైకు అడ్డు అవుతుంది, అటు మీరే చూడండి, మళ్ళీ అటు వెళ్ళిపోండి మీరే చూస్తూ. నైస్. అది కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా లైన్స్ మారాలంటే మీరు ఇండికేటర్స్ వాడుతూ మిర్రర్స్ చూస్తూ మారిపోవచ్చు. ఇప్పుడు మారింది, కరెక్ట్ మారారు. కానీ బ్లైండ్గా ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్ చూడకుండా 100% తిప్పొద్దు. అది తెలిసిపోతుంది. పక్కా మీకు ఎవరున్నా లేకుండా మీకు సంబంధం లేదు, ఖచ్చితంగా మిర్రర్ చూడాలి, ఇండికేటర్ ఇవ్వాలి, మారాలి. ఎందుకంటే ఒకసారి మనకు బ్యాక్ సైడ్ మూల మీద ఉన్నప్పుడు, మన కారు మూల ఉంటుంది కదా, సో మూలలు అనేది బ్లైండ్ స్పాట్స్. ఒక బైక్ వాడు మనకు మూలలో ఉండనుకోండి, కనిపించడు వాడు, మీరు చూసినప్పుడు ఏమో లేడు, సడన్గా ఎవరు లేడు అనుకునే లోపల టక్కున వచ్చేస్తాడు. అదే ఈ మిర్రర్స్ హెల్ప్ అవుతున్నాయి, చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు బ్లైండ్ స్పాట్ మిర్రర్ ఉంది కాబట్టి కొంచెం కనిపిస్తుంది, బాగా క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోడ్డు కనబడుతుంది, దీని నుంచి ఇది చూడండి, నాకు ఇక్కడ సరిగా కనిపిస్తలేదు, కానీ పై దాంట్లో చూసుకుంటే ఆ పక్కకున్న బ్లూ కలర్ బైక్ ఎక్కడ యాక్టివ్ ఉంది, అది ఇక్కడ కనిపిస్తుంది నాకు క్లియర్గా. సో నిజంగా చాలా బాగున్నాయి ఇవి, చాలామంది వాడితే చాలా బెటర్ అన్నట్టు ఇది. రైట్, మూమెంట్ ఇచ్చేసారు. సో ఇప్పుడు ఇవి వచ్చింది చూసారు, ఒక జలకు వచ్చింది, దాన్ని బంప్స్ అంటాం. అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గర ఎక్కువ ఉంటాయి, మోస్ట్లీ కల్వర్ట్స్ ఉంటాయి కదా, హైవేలో వెళ్తున్నప్పుడు కూడా మీకు ఆ రోడ్ జైంట్ అన్నట్టు, ఒక రోడ్ జైంట్ దగ్గర కొంచెం హైట్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర కొంచెం లొంపు ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, బండి ఒక్కసారి ఇట్లా యాక్షన్ ఇస్తుంది, అంటే బంప్ అవుతుంది, జంప్ అవుతుంది. సో అప్పుడు మనం కంగారు పడాల్సిన లేదు, స్టీరింగ్ అనేది కొంచెం ప్రాపర్ గట్టిగా పట్టేసుకోవాలి, మీకు ఎక్కడ పోదు, అంటే జస్ట్ అక్కడ ఊగుతుంది బండి అంతే. అండ్ ఖచ్చితంగా మీరు కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ ముందు వెహికల్ని వెనక నుంచి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అక్కడ స్విఫ్ట్ డిజైర్ కారు, ఆ పక్క కారు అన్ని బ్రేక్ మీద కాలు పెట్టారు చూసారా, అంటే ఎందుకంటే స్పీడ్ ఉన్నారు, అక్కడ కటింగ్ ఉంది, ఎవరన్నా దగ్గరకు అవుతే వాళ్ళు బ్రేక్ కొడుతుంటారు. లేదు బాగా బ్రేక్ కొడుతున్నారు అంటే అక్కడ ఆగవలసిన సిచ్యువేషన్ ఏదో ఉంది అనేది మీకు వెనక నుంచే మైండ్లోకి రావాలి. మన వీడియోలో చూసాను. ఎస్. సో ఇది చాలా మంచి టెక్నిక్, అంటే మీకు రోడ్డులో అసలు లైట్ బ్లింక్ అవుతుందంటే ఇక్కడ నుంచి అలర్ట్గా ఉండాలి. ఎస్. అది నేను చూసాను సార్, అది చాలా మంచిదండి అది. ఎందుకంటే బిగినర్స్కి తీర దగ్గరికి వెళ్ళే వరకు బ్రేక్ కొట్టరు, అసలు బ్రేక్ మీదకే కాల్ రాదు. కానీ ఎవ్రీ టైం మీరు వెనక నుంచే అలర్ట్గా ఉండాలి. మీరు బ్రేక్ కొట్టినా కొట్టకపోయినా పర్లేదు, మీ లెగ్ వచ్చి పెడల్ దగ్గర రెడీగా ఉండాలి, అవసరమైతే కొడతానికి రెడీగా ఉంటుంది అన్నట్టు. బ్రేక్కి స్ట్రైట్గా ఉంటే కరెక్ట్. బ్రేక్కి లెగ్ అనేది స్ట్రైట్గా పెట్టాలి, పెట్టేసేసుకొని మీరు యాక్సిలేటర్ అన్నప్పుడు అటు మారుస్తుంటే వీ షేప్లో జస్ట్ ఇట్లా. సో ఇట్లా వెళ్తున్నారు, యాక్సిలేటర్ నొక్కుతున్నారు, ముందు అక్కడ బండ్లు ఆగుతున్నాయి, వెంటనే బ్రేక్ మీద కాలు, మళ్ళీ అవసరం లేదు మూమెంట్, మళ్ళీ యాక్సిలేటర్, మళ్ళీ బ్రేక్, ఇట్లా జస్ట్. అంటే మీకు లెగ్ అనేది రైట్ సైడ్ లెగ్ కొన్ని వందల సార్లు అటు ఇటు మారుతూ ఉండాలి. చిన్న డౌట్ కింద టక్కున రావాలి పోవాలి.